హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాస్లో భరతుడు జననం గురించి, శాకుంతల దుష్యంతుల గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? శాకుంతల దుష్యంతుడు వీళ్ళిద్దరికీ జన్మించిన వాడే ఎవరండి? భరతుడు. వాళ్ళ నుంచి వచ్చిందే భరత వంశం అని కూడా చెప్పుకున్నాం. అయితే శాకుంతల ఎలా జన్మించింది? విశ్వామిత్రునికి మేనక విశ్వామిత్రుడు మేనకకి జన్మించింది శాకుంతల. ఈ శాకుంతలే తర్వాత వాళ్ళు వదిలేస్తే కణ్వ మహర్షి పెంచుకుంటాడనమాట. అందుకు శాకుంతల జన్మిస్తుంది, అలా పెరుగుతుంది అనమాట. ఆ శాకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి ఒకానొక రోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి అలా వస్తాడు. అక్కడ చూసి ఆవిడ్ని గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటాడు. ఆ గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాక జన్మించిన వాడే భరతుడు. ఇది గత క్లాస్లో చెప్పుకున్నామండి. ఓకేనా? ఇది ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటి అని అంటే గాంగేయ పుత్రుడు జననం, అదే భీష్ముడి జననం. ఎవరండి? భీష్ముడు జననం గురించి, ఎలా జన్మించాడు, ఎలా ఏంటి అని చెప్పి భీష్ముడి జననం దాని గురించి. అయితే మనకి పూర్వం ఇక్ష్వాకులు ఇది ఏంటంటే సూర్యవంశం అని కూడా అంటారు. మన భరత వంశం, మన కౌరవుల వంశం ఏదండి? చంద్రవంశం. ఏందండి? అది చంద్రవంశం. ఈ ఇక్ష్వాకులు ఎవరంటే రామాయణంలో మనకి రాముడిది ఏదండి? ఇక్ష్వాకులు కులమే కదా, ఇక్ష్వాకులే కదా వాళ్ళు. ఆ సూర్యవంశం, అందులో మహాభీషుడు ఆ ఇక్ష్వాకుల నుండి సూర్యవంశం కదా, అందులో మహాభీషుడు. ఎవరండి? మహాభీషుడు. ఈయన ఆ ఇక్ష్వాకు వంశం యొక్క రాజు. ఈయన పెద్ద సత్యవ్రతాన్ని, అంటే సత్యాన్ని అన్ని నమ్ముకొని రాజర్షిగా మారాడు. ఆ రాజర్షి బ్రహ్మలోకానికి వెళ్తాడు. రాజర్షిగా మారి బ్రహ్మలోకానికి వెళ్తాడనమాట. ఎన్నో రాజసూయ అశ్వమేధ యాగాలు కూడా చేసిన రాజు ఎవరంటే మహాభీషుడు. ఈ రాజర్షిగా ఉండడం, పుణ్యఫలాలన్నీ ఉండడం వల్ల పుణ్యఫలాలతో ఈయన బ్రహ్మలోకానికి వెళ్తాడు. అయితే ఒకానొక రోజు బ్రహ్మ అందరినీ పిలుస్తాడు, తన ఒక సమావేశం పరుస్తాడు. అందులో గంగా వెళ్తుంది, అలానే మహాభీషుడు కూడా వెళ్తాడు. మిగతా దేవతలు, ఇంద్రులు అందరూ ఉంటారనమాట. ఆ టైంలో ఆ సభలో ఏమైందంటే పెద్ద గాలి వీస్తుంది. ఈ గాలి వీయడంతో గంగా యొక్క చీర ఎగురుతుందనమాట. ఆ చీర ఎగరడం వల్ల అక్కడ మహాభీషుడు కొంచెం చూస్తాడు. మిగతా వాళ్ళ దేవతలందరూ కూడా కళ్ళు మూసుకొని పక్కకు తిరుగుతారు. కానీ మహాభీషుడు ఆ గంగా యొక్క అందాన్ని చూస్తాడు. అలాగే గంగ కూడా మహాభీషుడు చూస్తున్నాడని గమనిస్తుంది కూడా. ఈ ఇద్దరు ఇలా చూసుకుంటున్న కామోద్రిక్తులు అవుతారనమాట. ఈ కోరికలు పుడతాయి వీళ్ళల్లో. కానీ బ్రహ్మ ఇదంతా చూస్తాడు. మహాభీషుడు గంగకి బ్రహ్మ ఇదంతా చూసి శపిస్తాడు. ఎందుకు శపిస్తాడు అని అంటే, బ్రహ్మలోకంలో మనకి కామ క్రోధ ఏమీ ఉండకూడదు. ఓన్లీ మనకి స్వర్గానికి సంబంధించిన పుణ్యఫలాల వల్ల వచ్చారు కాబట్టి ఏమీ ఉండకూడదు అక్కడ. కామం, క్రోమం ఇవన్నీ స్వభావాలన్నీ వదిలేసి రావాలి ఈ బ్రహ్మలోకానికి. కానీ వీళ్ళు ఇక్కడ కామోద్రిక్తులై ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ బ్రహ్మ శపిస్తాడు. ఈ శపించడం ఎలా శపిస్తాడు? మీ ఇద్దరు మానవ రూపంలో జన్మించాలి అని చెప్పి శపిస్తాడనమాట. ఈ మానవ రూపంలో జన్మించాలని శపిస్తే వీళ్ళిద్దరూ ఎవరు? మహాభీషుడు, గంగ మహాభీషుడు మానవ రూపంలో జన్మించాలి అని చెప్పి అనుకుంటారు. అయితే మహాభీషుడు ఎవరి సంతానంగా జన్మించాలి అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో అక్కడ మనకి చంద్రవంశం, అంటే ప్రస్తుత భరతవంశం, చంద్రవంశం, దాన్నే భరతవంశం అంటారు. ఆ వంశంలో ఈ కురు వంశంలో ప్రతీప మహారాజు ఉంటాడు. ఎవరండి? ప్రతీప మహారాజు.
ఈయన సంతానంగా జన్మిద్దామని చెప్పి మహాభీషుడు అనుకుంటాడనమాట. ఎవరి సంతానంగా? ప్రతీప మహారాజు. ఎవరండి? చంద్రవంశంలోని రాజు. ఎవరు? చంద్రవంశంలోని రాజు. ఈయన కురువంశం. ఈయనదే మనకి కౌరవ వంశం. ఈయనదే పురువంశం. ఈ భరతుడు వంశం, ఈ భరత వంశం కూడా ఈయనదే అనమాట. అదే ఈ భరత వంశంలో ఒకానొక తరం వాళ్ళు ఈ ప్రతీప మహారాజు. ఈయన సంతానంగా జన్మించాలనుకుంటాడు మహాభిషుడు. గంగ కూడా మానవ రూపం దాల్చాలని చెప్పి గంగ కూడా పయనమవుతుంది స్వర్గలోకం, బ్రహ్మలోకం నుండి మానవలోకానికి. ఆ వచ్చే క్రమంలో గంగ మానవలోకానికి వచ్చే క్రమంలో ఏంటండి, గంగ మానవలోకానికి వచ్చే దారిలో అష్టవసువులు కనిపిస్తారు. ఎవరండి? వసువులు. అష్టవసువులు ఎందుకు అన్నానంటే 8 మంది అని వసువులండి. ఆ 8 మంది గంగకి కనిపిస్తారు. వాళ్ళ బాధని చెప్పుకుంటారంట. వాళ్ళ బాధని చెప్పుకొని ఈ అష్టవసువులు మీ ద్వారా మేము జన్మించాలి అని అనుకుంటున్నాం, మీ ద్వారా జన్మించి మా పాప విముక్తి, మా శాప విముక్తిని చేద్దాం శాప విముక్తి చేస్తారు అని చెప్పి గంగని కోరుకుంటారన్నమాట. మాకు శాప విముక్తి చేయండి అని చెప్పి అష్టవసువులు గంగని కోరుకుంటారు. దానికి సరే అని చెప్పి గంగ సరే అని చెప్పి నేను ప్రతీప మహారాజు కొడుకుగా మహాభీషుడు జన్మిస్తాడు, ఆయనకి కొడుకులుగా మీరు జన్మిస్తారు అని చెప్పి గంగ వాళ్ళకి శాప విముక్తి కోసం చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఎందుకు వీళ్ళకి శాపం వచ్చింది? అష్టవసువులు ఎవరు? ఎందుకు వీళ్ళకి శాపం వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అష్టవసువులు 8 మంది కదండి. వీళ్ళు వశిష్ఠుడు అని చెప్పి ఒక మహర్షి ఉంటాడు. వశిష్ఠుడు మహర్షి ఉంటాడు. ఈ మహర్షికి సురభి, ఇది గుర్తుపెట్టుకోండి, సురభి అనే ఆవు ఉంటుంది. గోవు, ఆవు ఉంటుందన్నమాట. ఎవరండి? సురభి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సురభి అనేవాడు. ఎందుకు అని అంటే ఈ సురభి లాస్ట్ టైం మనకి ఈ సురభి వశిష్ఠుని యొక్క గోవు ఏది, ఆవు ఏది అని చెప్పి అడిగాడు. ఏది అండి? సురభి. డైరెక్ట్గానే క్వశ్చన్ అడిగాడు. ఇది సురభి. ఈ ఆవు నిర్భయంగా ఆ వశిష్ఠుడి ఆశ్రమంలో తిరుగుతూ ఉండేదన్నమాట. ఈ ఆవు ఒకానొక రోజు 8 మంది అష్టవసువులు వస్తారనమాట ఆశ్రమంలోకి. వారి భార్యలతో 8 మంది అష్టవసువులు వస్తారు. వాళ్ళ భార్యలతో సహా వస్తారనమాట. ఎవరి ఆశ్రమానికి? వశిష్ఠుని ఆశ్రమానికి వస్తే వీరిలో 8 మంది వసువుల్లో ద్యు అని చెప్పి ఉంటాడనమాట. ఒక వసువు ద్యు. ఆయన పేరు ఏం పేరు? ద్యు వసువు. వీళ్ళ భార్య ఈ ఆవును చూసి ఈ ఆవుని కావాలని ఈ ఆవుని కోరుకుంటుందన్నమాట. ఎందుకు ఈ ఆవుని కోరుకుంటుందంటే ఈ సురభి ఆవు అన్నీ చేయగలదన్నమాట. ఏంటి? అన్నానికి సంబంధించినవి ఏదైనా చేయగలదన్నమాట. ఇప్పుడు ఫుడ్ కావాలి, ఈ ఆవు ద్వారా మనకి అది వస్తుంది. అలానే ఇంకా ఏ పనులు చేయాలన్నా ఈ సురభి ఆవు చేయగలదన్నమాట. ఎవ్వరికి సకల మర్యాదలు చేయగలదే ఆవు సురభి అనమాట. అంత విశిష్టమైనది, అంత పవిత్రమైన ఆవు ఈ వశిష్ఠుడి దగ్గర ఉంటుంది. ఇది వీళ్ళ భార్య దాన్ని కోరుకుంటుందన్నమాట. దాన్ని కోరుకోవడంతో ఈ వసువులు దాన్ని దొంగిలించాలని చూస్తారు, దాన్ని దొంగిలిస్తారు. దానికి వశిష్ఠుడికి అది తెలిసి ఈ 8 వసువుల్ని శపిస్తాడనమాట. 8 వసువుల పైన శపిస్తాడు. ఈ 8 మంది వసువులకి శపిస్తాడు. మీరందరూ కూడా అష్టవసువులందరూ భూలోకంలో జన్మించండి మానవులుగా అని చెప్పి శపిస్తాడనమాట ఈ అష్టవసువుల్ని. దానికి వీళ్ళు పశ్చాత్తాపడిపోయి అందరూ కూడా ఈ శాపాన్ని కొంచెం తగ్గించండి అని చెప్పి కోరుకుంటారు. ఈ అష్టవసువులు పశ్చాత్తాపడి ఈ శాపాన్ని తగ్గించండి అని వశిష్ఠుడిని కోరుకుంటారు.
అయితే ఈ శాప ప్రభావాన్ని నేను కొంతమేర వరకు తగ్గించగలను, కానీ మీరు మీలో ద్యు అనే వసువు మాత్రం చివరి కాలం వరకు, ఆయన చనిపోయే కాలం వరకు, చిరకాలం వరకు ఆయన భూలోకంలో మానవుడుగానే ఉంటాడు, మానవుడుగానే ఉండాలి అని చెప్పి శాపాన్ని కొంచెం తగ్గించి ఈ ద్యూకు మాత్రమే మానవుడిగా ఉండాలి అని చెప్పి ఈ చివరి వసువుకి శపించి వదిలేస్తారనమాట. మిగతా వసువులు మానవ రూపం దాల్చిన వెంటనే, మానవుడిగా జన్మించిన వెంటనే వాళ్ళకి శాప విముక్తి కలుగుతుంది, కానీ ద్యూకి కలగదు అనమాట. ఎందుకు అంటే వశిష్ఠుడు అందరికీ తగ్గించాడు కానీ ద్యూకి తగ్గించలేదు. ఎందుకు? ఈయన వశిష్ఠుడు భార్య కోరుకుందని చెప్పి సురభిని దొంగిలించడానికి ప్రేరేపించింది, అంతా చేసింది ఎవరు? ద్యూ కాబట్టి. అందుకు వశిష్ఠుడు శపిస్తాడు. వశిష్ఠుడు శపించింది ఇదంతా గంగకి చెప్తారు కదా, గంగ కూడా దానికి సరేనని, నేను శంతనుడు, అదే మహాభీషుడు పత్నిగా ఉంటాను, పత్నిగా భార్య అవుతాను, భార్యగా మీ శిశువులందరినీ మీకు శాప విముక్తి చేస్తాను అని చెప్పి పేర్కొంటుంది గంగ. ఇది అష్టవసువులు గంగకి స్టోరీ చెప్తే గంగ తనకి ఓకే అని చెప్పి చెప్తారనమాట. మేమంతా అష్టవసువులు దానికి సరేనని చెప్తే, ఇప్పుడు సరేనని చెప్పి అక్కడితో అది ముగుస్తుంది. అయితే మనకి ప్రతీప మహారాజు ఉన్నాడు. ఎవరండి? ప్రతీప మహారాజు. ప్రతీప మహారాజుకి కొడుకు జన్మిస్తాడు. ఆయనే పేరే శంతనుడు. ఈ శంతనుడినే ఏమంటారు? మహాభిషుడు శాప విముక్తి కోసం ప్రతీప మహారాజుగా కొడుకుగా జన్మించాలి అని చెప్పి కోరుకుంటాడు కదా, ఆయన పేరే శంతనుడిగా ఇప్పుడు ఉంటుందన్నమాట. శంతనుడు, ఆయన పేరేం పేరు? శంతనుడు. ఈ శంతనుడు ఒకరొక రోజు వేటకు వెళ్తాడు. గంగానది తీరం దగ్గరికి వేటకు వెళ్తాడు. ఎక్కడండి? గంగానది తీరం దగ్గరికి వేటకు వెళ్తాడు. ఆ వేట సమయంలో శంతనుడికి గంగ కనిపిస్తుంది. గంగాదేవి కనిపిస్తుంది. ఈ గంగాదేవితో మహాభిషుడు, అదే ఈ శంతనుడు వివాహం చేసుకుంటాడు. అయితే వివాహం చేసుకునేటప్పుడు కొన్ని షరతులు పెడుతుంది గంగాదేవి. ఏమని? నేను వివాహం చేసుకుంటాను, కానీ నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు అని చెప్పి చెప్తుంది. అడ్డు చెప్పకూడదు, నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు. అలాగే నేను ఎవరు ఏంటి అని చెప్పి వివరాలు అడగకూడదు అని కూడా చెప్తుంది. వివరాలు అడగకూడదు, నీకు అవన్నీ వివరాలు అడగకూడదు అని చెప్పి అడుగుతుంది. అలానే ఒకవేళ మీరు నేను చేసిన దానికి అడ్డు చెప్పినా, నా వివరాలు తెలుసుకోవాలని నా వివరాలు అడిగినా, నేను ఈ వివాహ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఈ గంగాదేవి 3 షరతులు పెడుతుంది శంతనుడికి. వివాహం చేసుకోమని గంగాదేవిని అడిగినప్పుడు దానికి శంతనుడు, గంగాదేవి నచ్చింది కాబట్టి సరే అని చెప్పి ఈ వివాహ బంధానికి సరే అని చెప్పి ఈ షరతులను కూడా ఒప్పుకొని వివాహానికి ఒప్పుకుంటాడనమాట. కొంతకాలం అవుతుంది. శంతనుడికి గంగాదేవికి వివాహం అవుతుంది. పుత్రులు ఫస్ట్ 1 సంవత్సరానికి ఒక పుత్రుడు పుడతాడు. గంగాదేవి పుట్టిన వెంటనే గంగా నదిలో ఆ పుత్రుడిని వేసేసి చేస్తుంది. అలా 2వ వాడు పుడతాడు, అలా 3వ వాడు, అలా 4వ వాడు, అలా 5వ వాడు, అలా 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 7 పుత్రుల్ని పుట్టిన వెంటనే గంగానదిలో వదిలేయడం. ఇది శంతనుడికి చాలా కోపం వచ్చి అప్పటికి సహనంతో ఓర్పుతో ఇచ్చిన షరతులకు కట్టుబడి ఉన్న చివరికి 7వ సంతానం తర్వాత 8వ సంతానానికి నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి శంతనుడు గంగాదేవిని అడుగుతాడు. 8వ సంతానాన్ని గంగానదిలో పడేయబోతున్న సమయంలో అప్పుడు గంగాదేవి
తన జరిగిన వృత్తాంతం ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతాన్ని అంతా చెప్తుంది. శంతనుడు, అష్టవశువులు, ఈ వృత్తాంతం అంతా చెప్పి మహాభీషుడికి సంబంధించింది, మన ఇద్దరం ఇలా మానవ రూపం దాల్చాం, ఎంత స్టోరీ చెప్పి గంగాదేవి ఆ ఎనిమిదో బిడ్డని తనతో పాటు తీసుకొని వెళ్ళి కొంతకాలం తర్వాత నేను తీసుకొని వస్తాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోతుందన్నమాట గంగాదేవి శంతనుడితో. ఎందుకు? వివరాలు అడిగాడు, వివాహ బంధం తెగిపోయింది కాబట్టి ఆ షరతుతో వెళ్ళిపోతుంది అనమాట. అలా కొంతకాలం తర్వాత శంతనుడు గంగా నది ఒడ్డున ఒక బాలుడిని చూస్తాడు. ఆ బాలుడు బాణాలు వేస్తుంటాడు, విల్లు అన్నీ. ఈ బాలుడిని చూసి ఎవరు ఈ బాలుడు, ఎలా ఈ విల్లుకారుడు, ఎలా ఇంత వీరత్వం సౌరత్వం ఇలా అని చెప్పి అనుకుంటుంటాడు. అనుకున్న సమయంలోనే అప్పుడు చిన్నగా గంగాదేవి ప్రత్యక్షం అవుతుందన్నమాట. గంగాదేవి ప్రత్యక్షం అయ్యి శంతనుడితో ఈ బాలుడు మన కుమారుడే, ఈయనకి ఈ బాలుడికి రాజ్యం కల్పించు, రాజ్యాభిషేకం చేసి రాజును చేయు అని చెప్పి గంగాదేవి ఆ బాలుడిని శంతనుడికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ బాలుడి పేరే దేవవ్రతుడు. ఏ పేరండి? దేవవ్రతుడు. బాలుడి పేరు ఏం పేరు? దేవవ్రతుడు. ఇలా దేవవ్రతుడు జన్మ వృత్తాంతం ఇది. దేవవ్రతుడు ఎవరండి? భీష్ముడు. ఎందుకు భీష్ముడుగా మారాడో తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకేనండి, ఇది ఈ క్లాస్కి సంబంధించింది. ఏమైంది? మహాభీషుడు ఉంటాడు. మహాభీషుడు బ్రహ్మలోకంలో బ్రహ్మ ద్వారా శాపం పొందుతాడు. అదే సమయంలో గంగను కూడా శాపం పొందుతుంది. వీళ్ళిద్దరూ శాప విముక్తి కోసం మానవ లోకానికి వెళ్తారు. మానవులుగా జన్మించండి అని శాపం ఇస్తే మానవ లోకానికి వెళ్తారు. ఈ మానవులుగా వెళ్తున్న సమయంలో మహాభీషుడు ప్రతీప మహారాజుకి బిడ్డగా జన్మించాలని కోరుకుంటాడు. అలానే జన్మిస్తాడు. ఆయన పేరే శంతనుడు. గంగాదేవి మానవ రూపం దాల్చడానికి మానవలోకంలోకి వెళ్తున్న టైంలో అష్టవశువులు కనిపిస్తారు. అష్టవశువులు వాళ్ళ బాధను చెప్పుకుంటారు. వాళ్ళ శాపం విముక్తి కోసం గంగానది బిడ్డలుగా గంగానది పుత్రులుగా జన్మించాలని చెప్పి కోరుకుంటారు. అందులో 8వ వాడైన ద్యూకి మానవ రూపం చిరకాలం ఉంటుంది అని చెప్పి చెప్తారు. దాంతో గంగాదేవి సరే అని చెప్పి శంతనుడితో గంగాదేవి కలిసి 8 మంది అష్టవశువులకి శాప విముక్తి కోసం 8 మందిని కంటుంది. అందులో 7 గంగానదిలోనే వదిలేసి వాళ్ళ శాప విముక్తి చేస్తుంది. కానీ 8వ వాడిని శాప విముక్తి లేకుండా అనేవాడిని ఈ 8వ వాడుగా జన్మించడం, ఆ ద్యూని శంతనుడు ఎందుకు వీళ్ళందరినీ ఇలా గంగలో పడేస్తున్నావు అని చెప్పి అడగడంతో తన వృత్తాంతం అంతా చెప్పి వివాహ బంధం తెంచుకుంటున్నానని షరతులన్నీ చెప్పి తెంచుకుంటున్నానని చెప్పి ఈ ద్యూని మళ్ళీ కొంతకాలం తర్వాత శంతనుడు కొడుకుగా ఒప్పుచెప్పి రాజును చేయమంటుంది. ఆ ద్యూయే ఇప్పుడు శంతనుడు కొడుకుగా అవుతాడు. ఆ శంతనుడు కొడుకే ఇప్పుడు దేవవ్రతుడు. ఎవరండి? దేవవ్రతుడు. ఇది దేవవ్రతుడు జననం దాటికి సంబంధించింది. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.